హలో అండి, బాగున్నారా? ఈరోజు ఎంతో యమ్మీగా, క్రిస్పీగా, టేస్టీగా ఉండే పప్పు చెక్కల్ని నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. యాక్చువల్గా పప్పు చెక్కలు అంటే నేనైతే ఏం చేశానంటే పప్పు చెక్కలు చేసేటప్పుడు మధ్యలో హోల్ పెట్టానన్నమాట. యాక్చువల్గా హోల్ పెట్టరు, బట్ నేనైతే పెట్టాను. ఓకే, అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఒక పళ్ళెంలో 4 కప్పుల బియ్యం పిండిని తీసుకుని దానికి తగినంత ఉప్పు వేసుకుందాము. దానికి తగినంత ఉప్పు వేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అందులో ఒక అల్లం ముక్కని ఏం చేసుకున్నాను, సన్నగా తురిమాను అనమాట. అది ఇంకొంచెం టేస్ట్ని మీకు ఎన్హాన్స్ చేస్తుంది. సో అందులో ఒక పావు కప్పు కచ్చా పచ్చాగా దంచుకున్న వేరుశెనగ గుళ్ళు, అలాగే పావు కప్పు పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక 2 గంటల ముందు. సో దాన్ని వేసుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. మీరు బటర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే వేడిగా కాగిన నూనెని కూడా వేసుకోవచ్చు. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుని బాగా అంతా మిక్స్ అవ్వాలన్నమాట. అలా అంతా మిక్స్ అయ్యాక మీరు ఒక కప్ ఆఫ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని మంచిగా అంతా కలిసేటట్టు కలిపేసుకుని 4 కప్పులు నేను వేసాను కదా బియ్యం పిండిని. ఇప్పుడు 2.5 కప్పులన్నా మనకి నీళ్లు పడుతుందన్నమాట. దాన్ని ఒక సాఫ్ట్ డౌని ఒక ముద్దని తయారు చేసుకోవాలి. ఒక సాఫ్ట్ డౌని తయారు చేసుకుని ఆ కన్సిస్టెన్సీ మీకు తెలిసిపోతుంది. సో దాన్ని తయారు చేసుకుని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. దాన్ని ఇప్పుడు మీరు చిన్ని ఉండలుగా చేసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేసి నొక్కడం వల్ల అవి మాడిపోతాయి. కాబట్టి ముందే అన్నీ ఒక చిన్ని ఉండలు చేసుకుని ఆ ఉండలన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీని తీసుకుని అందులో నూనె పోసుకోవాలి. నూనె పోసుకుని దాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకుని దాన్ని చక్కగా పల్చగా ఒక ప్లాస్టిక్ ఫాయిల్ మీద, ఒక ప్లాస్టిక్ కవరో లేదా పార్చ్మెంట్ పేపర్ మీదనో దాన్ని ఒత్తుకుని మధ్యలో ఒక సన్నగా రంధ్రాన్ని చేసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి దాన్ని డార్క్ బ్రౌన్ లేదా బ్రౌన్ అయ్యేటట్టు ఫ్రై చేయనక్కర్లేదు. దాన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేస్తే దాన్ని స్టోర్ చేసే టైంకల్లా మీరు కలర్ కూడా చేంజ్ అవ్వడం చూస్తారు. సో దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ చల్లగయ్యాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్ని తీసుకుని పప్పు చెక్కల్ని స్టోర్ చేసుకోండి. అంతే, యమ్మీగా ఉండే పప్పు చెక్కలు రెడీ.